ఆదాయపు పన్ను పరిధిలో లేకపోయినా ఐటీ రిటర్న్లు దాఖలు చేయాలా? నిల్ ఐటీఆర్ అంటే ఏంటి? దీనిని ఎప్పుడు దాఖలు చేయాలి? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇలా చాలా ప్రశ్నలకి సమాధానాలు ఈ వీడియోలో. ఆదాయపు పన్ను పరిధిలో ఉన్న వ్యక్తులు తమ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు దాఖలు చేస్తున్నారు. అయితే పన్ను పరిధిలోకి రాని వారు ఐటీఆర్ ఫైలింగ్ గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ వీళ్లు కూడా నిల్ రిటర్న్స్ దాఖలు చేయటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పన్ను పరిధిలో లేకున్నా ఫైల్ చేసే రిటర్న్స్ ని నిల్ రిటర్న్స్ అంటారు. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నా స్థూల ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే ఎక్కువ ఉంటే రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఉదాహరణకు మీ స్థూల ఆదాయం 4 లక్షల రూపాయలు అనుకుందాం. మినహాయింపు తగ్గింపులు తీసివేసిన తర్వాత పన్ను పరిధిలోకి వచ్చిన ఆదాయం 2.5 లక్షల రూపాయలు అనుకుంటే ఇటువంటి సందర్భంలో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం మంచిది. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్, టర్మ్ డిపాజిట్లు, సంస్థ ఇచ్చే డివిడెండ్ల ద్వారా ఆదాయం పొందుతుంటే ఆయా సంస్థలు వాటిపై టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. ఒకవేళ ఇప్పటికీ టీడీఎస్ కట్ చేసి ఉంటే ఆ కట్ చేసిన పన్ను మొత్తం వాపసు పొందేందుకు ఐటీఆర్ ఫైల్ చేయాలి, లేదంటే నష్టపోతారు. అలాగే మూలధన నష్టాలు, బిజినెస్ వృత్తి నష్టాలను భవిష్యత్తు సంవత్సరాల్లో వచ్చే లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీ షేర్లలో ఈ సంవత్సరం నష్టాలు వచ్చి ఉంటే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ద్వారా వీటిని భవిష్యత్తులో వచ్చే లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు. కొంతమంది ప్రతి సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తూ మధ్యలో 2-3 సంవత్సరాలు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం లేదని రిటర్న్లు దాఖలు చేయడం మానేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఆదాయపు పన్ను రికార్డుల్లో గ్యాప్ వస్తుంది. ఒకవేళ అదే సమయంలో పాస్పోర్ట్ రెన్యువల్ కోసం, వీసా కోసం అప్లై చేసుకుంటే ఇమిగ్రేషన్ అధికారులు గత 2-3 ఏళ్ల ఐటీ రిటర్న్స్ అడుగుతారు. మీరు ఇవ్వలేరు. దీంతో వివరణ కోరుతూ నోటీసు రావచ్చు. కాబట్టి ఒక్కసారి ఐటీ ఫైలింగ్ ప్రారంభిస్తే మధ్యలో ఆపకూడదు. సాధారణంగా ఇల్లు లేదా కొనుగోలు చేసేందుకు బ్యాంకులో లోన్ దరఖాస్తు చేసుకుంటే బ్యాంకులు ఐటీ రిటర్న్స్ అడుగుతాయి. వాటి ద్వారా దరఖాస్తుదారు ఆదాయం మార్గం వంటి విషయాలను తనిఖీ చేస్తాయి. ఇన్సూరెన్స్ పాలసీ, క్రెడిట్ కార్డుల విషయంలోనూ సంబంధిత సంస్థలు ఐటీఆర్ను పరిశీలిస్తాయి. పన్ను చెల్లించడం, ఐటీఆర్ ఫైల్ చేయడం రెండు వేరువేరు చట్టపరమైన బాధ్యతలు. అందువల్ల పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం లేని వారు కూడా ఐటీఆర్ను ఫైల్ చేయడం మంచిదే.